ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీలో రేవంత్ రెడ్డి ఫైర్ బ్రాండ్ నేతగా ఎదిగాడు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోవడంతో టీడీపీని వీడి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు రేవంత్. ఆ తర్వాత గత 10 ఏళ్లు కేసీఆర్ ప్రభుత్వంపై ఎన్నో పోరాటాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత రేవంత్కే దక్కింది. ఆ వెంటనే సీనియర్స్ని కాదని సీఎం పీఠం రేవంత్కే కట్టబెట్టింది అధిష్టానం. ఇంతవరకు బాగానే ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని రాజకీయంగా చంద్రబాబుకు శిష్యుడిగా భావిస్తారు. రేవంత్ కూడా టీడీపీ నుంచి బయటకు వచ్చిన సమయంలో కూడా రాజకీయ పరిస్థితుల కారణంగా తాను బయటకు వచ్చానని, పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు తనను ఎంతగానో ప్రోత్సహించారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో సీఎంగా ఉన్నారు. గత ఎన్నికల సమయంలో తెలంగాణలో రేవంత్ అనుసరించిన ఫార్ములాను ఇప్పుడు ఏపీలో టీడీపీ కూడా రేవంత్ బాటలో ఇదే ఫార్ములాను అమలు చేసి సక్సెస్ అయ్యారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ధరణి పోర్టల్ చుట్టూ విపరీతంగా ప్రచార పర్వాన్ని నడిపించింది. ధరణి పోర్టల్తో జరుగుతున్న అక్రమాలు, ఇబ్బందులను నేరుగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విజయం సాధించింది. ఇక్కడ కాంగ్రెస్ ప్రచారంతో పాటు వాస్తవంగా గ్రామాల్లో చోటు చేసుకున్న పరిణామాలు కూడా ప్రజలు ధరణిపై విముఖత వ్యక్తం చేయడానికి ఓ కారణమైంది. అదే పద్ధతిలో ఏపీలో జరిగిన ఎన్నికల్లో జగన్ పాలనలో టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ శ్రేణులు యుద్ధం ప్రకటించారు. తాను అధికారంలోకి రాగానే చేయబోయే రెండో సంతకం టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే అని టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా ప్రకటించారు కూడా. కొన్ని రోజులుగా చంద్రబాబు నాయుడు ఏపీలోని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విధి విధానాలు, దానివల్ల వచ్చే పర్యవసనాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. పథకం అమలైతే వచ్చే ప్రమాదాలను తనదైన శైలిలో ప్రజల్లోకి తీసుకువెళ్లి వైసీపీని వాదించి విజయం సాధించారని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ చట్టం వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదని చెప్పేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నించింది. కానీ తెలంగాణలో కేసీఆర్ లాగే వైసీపీ సక్సెస్ కాలేకపోయింది. టీడీపీ మాత్రం జనం మైండ్ ని తమ వైపు తిప్పుకోగలిగారు. మొత్తానికి తెలంగాణలో కేసీఆర్ ఓటమికి కాంగ్రెస్ వేసిన ప్లాన్ ని ఏపీలోనూ ఎన్డీఏ కూటమి అమలు చేసి వైసీపీని చిత్తుగా ఓడించి భారీ మెజార్టీతో ఎన్డీఏ కూటమి విజయం సాధించిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నగ్న సత్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.